రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అన్నదాతల ఆర్తనాదాలు మనకందరికీ వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వానికి ఎందుకు వినిపించట్లేదు? ముగ్గురు మంత్రులున్న జిల్లా పరిస్థితి ఏంటి? ఒక్క మంత్రి అయినా వచ్చి పంట నష్టాన్ని సమీక్షించారా అసలు? విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. చెప్పుకోవడానికి ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ కూడా వారి కష్టం వచ్చినప్పుడు ఒక మంత్రి వచ్చి పలకరించినటువంటి పాపాన పోవట్లేదు. ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయనే సందర్భంలో కూడా మంత్రులు రాలేదనేటువంటిది ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే గత 2 సందర్భాల్లో కూడా వర్షాలు వచ్చినప్పుడు చాలా రైతులంతా ఇబ్బందులు పడ్డారు. దాంతోపాటు సామాన్య ప్రజానికం కూడా ఇబ్బంది పడింది. అయినప్పటికీ కూడా ముగ్గురు మంత్రులు అరకొర పర్యటనలకు మాత్రమే పరిమితమయ్యారు తప్ప ఎక్కడ ఏం జరిగింది, ఎవరికి నష్టం జరిగింది అనేటువంటి అంశంలో ఒక సమగ్రమైన విచారణ జరిపించడం కానీ, ఒక సమగ్రమైనటువంటి పరిశీలన జరపడం కానీ, దానికి సంబంధించినటువంటి నివేదిక తెప్పించుకొని చర్యలు చేపట్టినటువంటి దాఖలాలు కనిపించలేదు. ఇప్పుడు కూడా గత వారం 10 రోజుల క్రితం మోంతా తుఫాన్ దాటికి ఖమ్మం జిల్లా అతలాకుతలం అయిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎంత పెద్ద ఎత్తున నష్టం జరిగిందో దాంట్లో సగానికి పైగా మన ఖమ్మం జిల్లాలోనే జరిగినట్టుగా చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా 4-5 నియోజకవర్గాల్లో అయితే వేలాది ఎకరాల పంట నేల కొరిగిపోయింది. కానీ మంత్రుల దగ్గర నుంచి ఒక రకమైనటువంటి స్వాంతన రైతులకు లభించలేదని చెప్పాలి. ఇక రైతులకు పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా ఉందంటే అమ్మలేరు, కొనలేరు, అట్లాగని చెప్పి పొలంలో వదిలేయలేనటువంటి పరిస్థితులు దాపురించాయి. పత్తి కావచ్చు, వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఈ పంటలకు సంబంధించిన దిగుబడులు వచ్చేటువంటి సందర్భంలో వర్షాలు కురవడం, దాంతోపాటు రకరకాలైనటువంటి నిబంధనలు పెట్టడంతో రైతులు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పత్తికి సంబంధించినటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపుగా 4,65,958 ఎకరాలలో పత్తి సాగు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, ఖమ్మం జిల్లాలో కావచ్చు అత్యధికంగా పత్తి సాగు చేశారు. ఎందుకంటే గత ఏడాది మిర్చి మిగిల్చినటువంటి విషాదం నుంచి మిర్చి రేటు పూర్తిగా పడిపోయినటువంటి నేపథ్యంలో కనీసం పత్తి అయినా కాపాడుతుందంటే నమ్మకంతో రైతాంగం దాదాపు 4,65,958 ఎకరాలలో పత్తి సాగు చేశారు. అందులో కొత్తగూడెం జిల్లాలో ఎక్కువ సాగు చేశారు. దాదాపు 2.5 లక్షల ఎకరాల దాకా కొత్తగూడెంలో సాగైంది. దాదాపు 2,15,000 ఎకరాల దాకా ఖమ్మం జిల్లాలో సాగైంది. కానీ ఏ పంటను కూడా స్వేచ్ఛగా అనుకున్న రైతుకు అమ్ముకునేటువంటి పరిస్థితి లేకపోవడంతో రైతు దిగాలు పడ్డాడు. అకాల వర్షాలు ఇంకా రైతులను తీవ్రంగా ముంచినాయి. సింధురా. రైట్, థ్యాంక్ యూ రవీందర్, థ్యాంక్ యూ సాంబశివరావు.